నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా, ఫైన్. రైట్ సార్. నవంబర్ 29న దీక్షా దివాస్. అసలు మీ మాటల్లో దీని గురించి వినాలని ఉంది సార్ మాకు. దీక్షా దివస్ మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన సన్నివేశం. ఎందుకంటే అది తెలంగాణ ఒక అస్పష్టత, స్తబ్దత, ఒక నిరాశ కలుగుతున్న సమయంలో, అనేక పోరాటాల తర్వాత కూడా రాదేమో అనుకునే ఒక సమయంలో ఈ దీక్షకు పోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఉద్యమకారుడు కేసీఆర్ ఒక దీక్షకు పోయిన తర్వాతనే ఇది అటో ఇటో తేలిన ఒక పరిస్థితి. నిజానికి ఇది మళ్ళీ తెలంగాణ ఉద్యమం చాలా కాలం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేయడము, ఆ తర్వాత పరిణామాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా అనేక వేదికలు రావడము, తర్వాత సకల జనులు అందరూ ఏకం కావడము, సబ్బండ వర్ణాలు ఏకం కావడం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా తెలంగాణని వాయిదా వేస్తూ వచ్చినారు. ఈ వాయిదా వేస్తూ వచ్చిన క్రమంలో అసలు ఏదో ఒకటి తేల్చుకోవాల్సి ఉన్నది, లేకపోతే కష్టమనే ఒక సమయంలో అనేక వేదికలు, తర్వాత తెలంగాణ కోసం బుద్ధిజీవులు, మేధావులు, ప్రొఫెసర్లు, అట్లాగే లాయర్లు, జర్నలిస్టులు, అన్ని సెక్షన్లు, ఉద్యోగులు, ముఖ్యంగా అన్ని సెక్షన్లు పనిచేసినప్పటికి కూడా, విడివిడిగా ఎందరు పనిచేసినప్పటికి కూడా 2001లో ఇది ఒక రాజకీయ రూపం తీసుకోవడంతో మలుపు తిరిగింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం, టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి ఒక రాజకీయ మార్పు వచ్చింది. జయశంకర్ మాటల్లో చెప్పాలంటే, జయశంకర్ గారు మన గురువు గారి మాటల్లో చెప్పాలంటే, కేసీఆర్ ఒక రాజకీయ స్వరూపం తీసుకున్న తర్వాతనే లాబింగ్ అయినా, ఢిల్లీలో అనేక పార్టీలను కలిసి మద్దతు కోరింది అయినా కూడా సంభవమైంది. అప్పుడు దేశంలోనే ఒక ఒత్తిడి కలగడం ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీల మీద కావచ్చు తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇది ఒకటి ఏదో ఒక తేల్చుకోవాల్సిన అవసరం ఉందని. కానీ వాయిదా వేయడానికి ఇక్కడున్న ఆంధ్ర లాబీ, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అప్పుడు. ఆయన ఒక బలమైన నాయకుడు కాబట్టి, ఆయన బద్ధ వ్యతిరేక కాబట్టి, ఆయన కనుసన్నల్లో జరిగినట్టుగా కొంత వాయిదా వేయడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినారు. ఇవన్నీ కూడా కాలయాపన చేసే ఒక పద్ధతులు అని గమనించిన తర్వాతనే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని ఒక నినాదం మీద నిలబడి ఉన్నవాడు కాబట్టి, ఒక రాజకీయ పార్టీ పెట్టినవాడు కాబట్టి, ఆ ఉద్యమాన్ని ఇంకొక స్థాయికి తీసుకుపోవడానికి ఆయన చివరగా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతగా కాదు అని అనుకున్నప్పుడు, ఉద్యమం ఒక స్తబ్దుకు లోనవుతున్నదని అర్థమైనప్పుడు, దీన్ని ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకో మార్గం లేదని ఆయన నిరాహారదీక్షకు పూనుకున్నాడు. అది ఇవాళ మనం దీక్షా దివస్గా నిర్వహించుకుంటున్నాం. ఎందుకు అంటే ఒక కీలకమైన మలుపు తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సరే చాలా రకాల పరిణామాలు జరిగినాయి. ఖమ్మం తీసుకుపోయినారు, ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. అంతకుముందు కూడా ఒక పార్లమెంటేరియన్గా, అట్లాగే శాసనసభలో ఒక ముఖ్యమైన నాయకునిగా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఆయనని ఒక గ్రేహౌండ్స్ వీళ్ళతో అరెస్ట్ చేయించి నిరాహారదీక్షకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఖమ్మము, వరంగల్ ఇట్లా తిప్పి, ఖమ్మంలో ముఖ్యంగా కేసీఆర్ గారి మీద, అట్లాగే జయశంకర్ సార్ మీద, వీళ్ళందరి మీద ఒక దర్జాపూరితమైన వాతావరణం చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడము, నిమ్స్కు తరలించడం, ఇవంతా చరిత్ర. నిమ్స్కు తరలించిన తర్వాత ఆ ఉద్యమం ఇంకొక రూపు తీసుకుంది. ఎందుకంటే అప్పటికే తెలంగాణ సమాజంలో ఒక అసహనం ఏర్పడింది. ఆయనకి ఏమవుతుంది అనేది ఒక ఆందోళన కలిగింది. తర్వాత ఇక్కడ నిమ్స్కు వచ్చినప్పుడు ఆ ఫోటోలు అవన్నీ చూసిన తర్వాత ఆయన చిక్కిపోయి ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా తెలంగాణ సమాజం మీద ప్రభావం కలిగజేసింది. అట్లాగే విద్యార్థి యువత, ముఖ్యంగా పంజాగుట్ట సమయాలలో కొంత కల్లోలం కూడా జరిగింది. అవన్నీ ఒక హెచ్చరికలుగా జరిగినట్టుగా మనం అనుకోవాలి. అదే సమయంలో దీక్ష తర్వాత ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. అది కూడా ఒక మలుపు తీసుకునే ఉద్యమంలో దురదృష్టకరం. మొత్తం ఉద్యమంలో ఆత్మహత్యలు దాదాపుగా 12 ఆత్మ బలిదానాలు 1200 దాకా జరిగినాయి. ఆయన ఖమ్మం నుంచి నిమ్స్ తరలించిన తర్వాత 2 రోజులు అనుకుంటాను, మొట్టమొదటి శ్రీకాంతాచారి నిప్పులు పోసుకొని ఆయన చనిపోయినాడు, తనకు తాను కాల్చుకొని. అది సమాజంలో మరింత చాలా పెద్ద ఎత్తున ఒక నిరసన పెళ్ళుబుకింది.
దాని ఫలితంగానే ఆ పంజగుట్ట ఏరియాలో కొన్ని షాపులు ధ్వంసం కావడం ఇట్లాంటివి కూడా జరిగాయి. అంటే అప్పటిదాకా ఎలాంటి సంఘటన జరిగింది, అప్పటిదాకా శాంతియుతంగా ఒక నమూనా శాంతి ఉద్యమం జరిగిన తెలంగాణ ఈ దీక్షా దివస్ అనంతర పరిణామాల తర్వాత కొంత ఇంకొక రూపం తీసుకునే అవకాశం ఉన్నదనేది అర్థమైంది. అట్లాంటి సమయాలలో హడావుడిగా అనేక సమావేశాలు పెట్టినారు. ముఖ్యంగా సోనియా గాంధీ అట్లాగే చాలా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అనేక సమావేశాలు పెట్టి ఈయన ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ ఒక దశలో చివరిలో అన్ని రకాల ఆరోగ్య పడిపోవడము, అట్లాగే షుగరు ఇట్లాంటి సమస్యలన్నీ రావడము, కీటోన్స్ బయటపడడం ఇట్లాంటి అన్నిటి వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది అనేది అర్థమైన తర్వాత బయటి సమాజం కూడా అందరూ కలిసి ఆయనకి మీరు బతకాలి తర్వాత ఆలోచిద్దామనే ఒక విజ్ఞప్తి బయలుదేరింది. ఇక్కడ అన్ని సంఘాలు దాదాపుగా ప్రెస్ క్లబ్లో ఉన్న సమయంలోనే హుటాహుటిన కాంగ్రెస్ నాయకత్వం అక్కడికి పిలిపించింది రోషయ్యని, ముఖ్యమంత్రి రోషయ్య అప్పుడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన రోషయ్య, రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన రోషయ్య. ఆ తర్వాత రోషయ్యని వచ్చిన తర్వాత డిసెంబర్ 9 అంటే దాదాపుగా 11 రోజులు, 29 నవంబర్ దీక్షా దివస్ అయితే 11 రోజుల అనంతరం నిజంగానే తెలంగాణ ఉద్యమం మొత్తంలో కూడా ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. చిదంబరం దాదాపుగా అర్ధరాత్రి పూట 11 తర్వాత 12 మధ్యలో విస్పష్టంగా తెలంగాణ మీద ఒక ప్రకటన చేసినారు. ఆ ప్రకటనే అనంతర కాలంలో డిసెంబర్ 9 ప్రకటన అంటారు. ఈ ప్రకటన డిసెంబర్ 9, 2009 ఈ ప్రకటన అనంతర కాలంలో ఒక ప్రాతిపదికగా తయారై తర్వాత సరే వెనక్కి పోయినారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ కాలయాపన చేసినారు, మళ్ళీ ఆత్మహత్యలు పెరిగినాయి. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా డిసెంబర్ 9, 2009 అనేది ఒక ప్రాతిపదికగా తెలంగాణ సిద్ధించిందని భావించవచ్చు. దీనికి ప్రధానమైన కారణము ఒక ఎత్తుగడల రీత్యా శాంతియుతమైన ఉద్యమం నిర్వహించడము, అట్లాగే లాబియింగు, అట్లాగే ఢిల్లీలో అన్ని పార్టీలను కలవడము, ఒక రాజకీయ శక్తిగా అవతరించడము, మొత్తం ఉద్యమానికి ఒక పరాకాష్ఠగా రాజకీయ ఉద్యమంగా మలచడము అనేది ఒక కేసీఆర్ ప్రతిభగానే చెప్పుకోవచ్చు. చరిత్రలో ఎన్ని రకాలంటే విద్యార్థుల ఉద్యమము, అసెంబ్లీ ముట్టడి, తర్వాత అన్ని ప్రెషర్ గ్రూప్స్ ఒత్తిడి, ఇవన్నీ కూడా నిజమే. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ఉద్యమానికి సహకరించినప్పటికీ కూడా దీనికి ఒక స్పష్టమైన రాజకీయ రూపం తెచ్చినవాడు కేసీఆర్. ఈ రాజకీయ రూపంలో వ్యక్తిగతంగా తన హాస్పిటల్లో పోతే ఒక మాట చెప్పినాడు, తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకపోతే నా శివయాత్ర అని చెప్పి ధైర్యంగా చివరిదాకా నిలబడ్డందువల్ల ఒక తెలంగాణ సిద్ధించిందని భావచ్చు. అందువల్ల తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్ అనేది అత్యంత అద్భుతమైన ఒక ఘట్టం, తెలంగాణ సాధించిన ఘట్టంగా నేను భావిస్తాను. రైట్. మరొక విషయం ఏంటంటే ఈరోజు కోదండరామ్ గారు ఏవైతే కామెంట్స్ చేసి ఉన్నారు, కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఉంటే మేమంతా తెలంగాణ సాధించామని కామెంట్ చేస్తున్నారు. అంటే అప్పట్లో కూడా ఆయన 2009లో ఈ దీక్షా దివాస్కి ముందు తెలంగాణ కుట్ల అంటే తెలంగాణ పోరాటంలోని కోదండరామ్ గారు కానివ్వచ్చు, లేకపోతే స్వామి గౌడ్ గారు కానివ్వచ్చు, మిగతా వాళ్ళంతా కూడా తదితరులు అంతా పాల్గొన్నవారి. కానీ ఆయన కేసీఆర్ గారు ఇంట్లోనే ఉన్నారు అని ప్రస్తావించారు. సో దీని గురించి మీ మాటల్లో సార్. నిజానికి చెరిగిపోయిన చరిత్రనే. అంటే కోదండరాము ఇవల్ల మాట్లాడవచ్చు కానీ ఆయన జేఏసీలో భాగము, జేఏసీ కళింగ భవన్లో నిర్మితమైంది. ఆనాడే యూనివర్సిటీలో ఒక పెద్ద స్టూడెంట్స్ ఆందోళన చాలా ఉధృతంగా జరిగింది, కాల్పులు జరిగేదాకపోతున్నారు. అప్పుడు మల్లేపల్లి లక్ష్మయ్య, నేను, అట్లాగే చనిపోయిన శ్రీధర్ రెడ్డి గారు ముగ్గురం యూనివర్సిటీకి పోయినాం. ఆనాడు జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సరే ఉద్యమాలు అనేకం జరిగినాయి, పోరాట రూపాలు. ఉదాహరణకి ఈ చలో అసెంబ్లీ లాంటిది విద్యార్థుల ఉద్యమం అయితే హైదరాబాద్ చలో హైదరాబాద్ కావచ్చు, ట్యాంక్ బండ్ మీద మిలీనియం మార్చ్ కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. వీటికి వ్యతిరేకము అని కోదండరామ్ ఇలా మాట్లాడుతున్నారు కానీ ఆయన ఢిల్లీలో ఉన్నాడు అదే మాట్లాడుతున్నారు కానీ ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సి ఏంటంటే తెలంగాణ వచ్చింది ఒక విక్షపూరిత దానికి వ్యతిరేకంగా వచ్చిన ఒక సాంస్కృతిక ఇతర కళారంగాల ఇతరేతర ఒక మహా ఉద్యమం. రాజకీయ భిన్నాభిప్రాయాల తర్వాత వచ్చే అవకాశం ఎందుకున్నదంటే రాజకీయాలు వేరు, అదొక సాంస్కృతిక నిబద్ధతతోటి ఒక కళారూపాలతో జరిగిన ఉద్యమం వేరు. ఈ రాజకీయాలు వల్ల వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రకరకాలమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి కోదండరామ్ గారు ఇలా మాట్లాడుతున్నారు. కానీ చరిత్రే తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణమే.
ఆయన రాజకీయ రూపం తీసుకున్నందువల్లనే తెలంగాణ వచ్చింది, అది మాత్రం నిజమే. ఎందుకంటే చాలా ప్రయత్నాలు జరిగినాయి. అట్లని ఎవరిది తప్పు పట్టాల్సిన పని లేదు, తక్కువ చేయాల్సిన పని లేదు. కోదండరాం లేరని కానీ, కేసీఆర్ గారు లేరని కానీ అంటే అది ఇప్పుడు చరిత్రని తమకు తాము దృష్టితోటి, కొత్త చరిత్ర దృష్టితోటి చూసినట్టు లోపాలు లేకుండా ఉండవు. చాలా లోపాలు జరిగినాయి, చాలా చర్చలు జరిగినాయి, చాలా చర్నింగ్ జరిగింది. కానీ ఆయన ఒకటే ప్రకటించినాడు, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన వెంట జయశంకర్ సార్ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడే ప్రకటించినారు. చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఒక దశ దాకా మేము ఆయన దగ్గర కూడా వెళ్ళలేదు. అట్లంటే వీళ్ళంతా అక్కడ కలిసి ఉన్నప్పుడు కూడా మేము జర్నలిస్ట్ ఫోరంగా ఉండి విడిగా మాట్లాడే వాళ్ళం కానీ వెళ్ళలేదు. కానీ చరిత్రే మొత్తం బుద్ధిజీవులు, విద్యార్థులు, అన్ని సకల జనులు, సకల రంగాలు మహాసమ్మెలు చేయడము, మహాప్రదర్శనలు చేయడము, నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడము, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడము, మొత్తం తెలంగాణ అనేది ఒకే అస్తిత్వం మీద నిలబడడం అనేది ఒక మూల కారణమైనప్పటికీ దానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆరే. ఆ రాజకీయ రూపం వల్లనే జరిగింది. ఆయన పాత్ర లేదనో, ఆయన ఇంట్లో కూర్చున్నాడనో అనడము సబబైతే కాదు చరిత్రకు సంబంధించి. అట్లాగే కోదండరాం పాత్రను మనం కాదనలేం, సోనియా గాంధీ ఇచ్చింది కాదనలేం. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లనంటే బీజేపీ లాంటి పార్టీ కూడా మోదీ వ్యతిరేకత ఉండొచ్చు, కానీ బీజేపీ లాంటి పార్టీ కూడా అప్పుడు ఇక్కడ కలిసి పని చేసినారు. సరే, వాళ్ళు రాజీనామా చేయమన్నప్పుడు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చేయకపోవచ్చు, అది వేరే విషయం. అట్లాగే కాంగ్రెస్ మంత్రులు కూడా, అప్పుడున్న మంత్రులు కూడా రాజీనామా చేయమంటే వెనక్కిపోయినారు, అది వేరే విషయం. నిలబడ్డది మళ్ళీ కేసీఆరే. అంటే పొలిటికల్ ఫ్రంట్లో ఏకైక పార్టీ, ఇంటి పార్టీగా నిలబడ్డది మాత్రం కేసీఆరే. తెలంగాణ ఆకాంక్షలకి కాంగ్రెస్ విరుద్ధంగా ఒక దశలో ప్రవర్తించింది. రాజీనామాలు చేయమన్నప్పుడు చేయలేదు వాళ్ళు. అట్లాగే బీజేపీ వాళ్ళు చేయలేదు. మళ్ళీ అందుకోసమే అసెంబ్లీలో బిల్లు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళం అందరినీ కలిపి ఈవెన్ తెలుగుదేశం వాళ్ళని కూడా కలిపినప్పుడు తెలుగుదేశం రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చెప్పిన, ఇట్లాంటి రకరకాలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి పతాకగా ఒక రాజకీయ అస్తిత్వాన్ని సాధించింది. రాజకీయ అస్తిత్వం గురించి మాట్లాడింది. కావాల్సింది మనకు రాజకీయ అస్తిత్వం కూడా అని చెప్పింది తెలంగాణ పార్టీ, ఇంటి పార్టీ, అది టీఆర్ఎస్. అదాన్ని ఎవరూ కాదనలేం. సరే, ఇవాళ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, టీఆర్ఎస్ మీద వ్యతిరేకతలు ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ చరిత్రే కనుక కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, ఢిల్లీలో కూర్చున్నాడు అంటే మాత్రం అది సబబు కాదు. కొన్ని పోరాట రూపాలప్పుడు ఆయనకు వేరే పనులు ఉంటే రావచ్చు. అట్లనంటే మిలీనియం మార్చికి వచ్చినాడు ఆయన చివరిలో. ఆయన అందరము ట్యాంక్ బండి మీకు పోయినాం. అట్లాంటి కాంగ్రెస్ వాళ్ళను అప్పుడు కేసీఆర్ రావు ఇట్లాంటి వాళ్ళను వెనక్కి పోమని చెప్పినారు. రకరకాల పరిణామాలు జరిగినాయి. రాజకీయ పార్టీలు భిన్నమైన అభిప్రాయాలతోటి భిన్నంగా పాల్గొన్నప్పటికి కూడా ఒక దశలో అందరూ కూడా తెలంగాణ అడిగినారు. అట్లాంటప్పుడు కూడా సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకొని జేఏసీని నిర్మాణం చేసి జానారెడ్డి లాంటి వాళ్ళ ఇంటికి పోయి, కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయి పిలిపించుకొని అందరం కలిసి చేయాల్సిన పని అని చేసింది కేసీఆరే. మరి అట్లంటే ఇప్పుడు మనము ఆ చరిత్రని ఇంకొక రకంగా అనలేము. అట్లాగే ఒక్క కేసీఆర్ వల్ల అయింది, లేకపోతే ఒక్క మనిషి వల్ల అయిందని కూడా ఎవరు అనడం లేదు. చరిత్రే. 96లో ప్రారంభమైన ఒక మలి ఉద్యమం అనేక రకాల పరిణామాలు తీసుకున్నది. వేదికలు నిర్మాణమైనవి, అన్ని రకాల సంఘాల నిర్మాణం, వీళ్ళందరూ కలిసి చేసిన కృషికి పరాకాష్ఠగా ఒక రాజకీయ రూపం తీసుకున్నది. ఆ రాజకీయ రూపమే టీఆర్ఎస్. అది ఇంటి పార్టీ, రాజకీయ అస్తిత్వం ఉన్న పార్టీ. మిగతా పార్టీలు భిన్నంగా ప్రవర్తించినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో మాత్రం ఒక తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసము నిలబడింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పొచ్చు. మిగతా పార్టీలు రకరకాలుగా బిహేవ్ చేసినప్పటికీ కూడా ఇది ఒకటి నిలబడింది, అది కాదనలేని సత్యం. రైట్. ఈ మరొక 3 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అండ్ రేపటితో తెలంగాణలో ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రసంగాలని ఆపేయాలి, ప్రతి ఒక్క మైక్ కూడా మూగబోవాలి. అయితే ఈ సంబరాలు, అంటే ఈ దీక్ష దివాస్ సంబరాలు తెలంగాణ పార్టీకి ఏమన్నా ఇంకొంచెం బలం చేకూర్చే ఛాన్స్ ఉన్నాయా? దీక్షా దివస్ అనేది 29 యాక్చువల్గా. అంటే రేపటి నుంచి, రేపేమో పోలింగ్, రేపేమో అవి అయిపోతుంది. 30th నాడు పోలింగ్ కనుక డెఫినెట్గా దీక్షా దివస్ అనేది ఒక ఉద్వేగభరితమైన సన్నివేశం తెలంగాణ ఉద్యమంలో. డెఫినెట్గా మేలు జరుగుతాయి. ఎందుకంటే కేసీఆర్ అనే ఒక పర్సనాలిటీ, అప్పటి జ్ఞాపకాలు, తెలంగాణ ఉద్యమంలో దాన్ని మర్చిపోలేని ఒక సన్నివేశాలు అవన్నీ కూడా. అంటే December 9th ప్రకటన రావడం ముందు జరిగిన సన్నివేశాలు. December 9th ప్రకటన కూడా ఒక చరిత్రాత్మకమైన ప్రకటన. దాని తర్వాత మళ్ళీ వెనక్కిపోయినారు, మళ్ళీ మూమెంట్ జరిగింది, మళ్ళీ ఆత్మ బలిదానాలు జరిగినాయి, చాలా రకాల ఉద్యమాలు జరిగినాయి. కానీ అదొక సన్నివేశంగా చరిత్రలో నిలిచిపోయే, సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్రగా ఉంటుంది. అది ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.